ఈరోజు నేను మష్పూల్ అన్నం చేస్తున్నా. అందులోకి మసాలా జీలకర్ర కొంచెము, జీలకర్ర పొడి కొద్దిగా, వచ్చేసి ధనియాల పొడి, అండ్ దీన్ని మద్రాసి మసాలా అంటారు. మద్రాసి మసాలా గజాల దీన్ని కొంచెం వేస్తున్నా. అంటే అన్నం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అంటే స్పూన్ వేసుకునే క్లారిటీ ఉంటుంది కాబట్టి స్పూన్ వేస్తున్నా. ఒక స్పూన్ వేస్తున్నా. ఇది వచ్చేసి గరం మసాలా. అన్నం ఎలా ఉడికించుకోవాలండి, మనం బిర్యానీ ఉడికించుకున్నట్లుగా ఉడికించుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు, కూరగాయలన్నీ రౌండ్గా పెట్టుకొని చికెన్ వేసుకోవాలి. అది కొంచెం బాగా మాడాలన్నమాట. మాడితేనే నాకు బాగా ఇష్టం అవుతుంది. కొంచెం మాడితే టేస్ట్ బాగుంటుంది అంటారు. వీళ్ళు ఏమంటారంటే కళ్ళు మొక్కరోగు అంటారు. మొక్కరోగు అంటే ఇలా మాడాలన్నమాట. సరేనండి, ఇలా కొంచెం బాగా మగ్గనిచ్చి మసాలా పొడి వేసి సన్న మంటలోనే పెట్టాలండి. కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని బాగా చికెన్ ఉడికేదాకా మగ్గనివ్వాలి. చికెన్ ఉడకాలంటే కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి. పచ్చి చికెన్ కాబట్టి ఉడకాలంటే కొద్దిగా నీళ్ళు వేసుకుంటే చికెన్ ఉడుకుతుంది. తర్వాత మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసుకున్న తర్వాత అన్నం ఉడికించిన అన్నం ఉడగట్టుకొని ఈ పైన వేసేసి పైన కలర్ కూడా వేసుకుంటే సరిపోతుంది. మరి అన్నంలోకి మనము పెరుగు చట్నీ ఇలాంటివి వాడతాము. కానీ వీళ్ళు ఇలాగ దక్కుస్ అంటారు. దీన్ని ఇలా ఉడకబెట్టి టమాటా పేస్ట్ వేసి ఉడకబెట్టాలి. కోసం చెప్పాను కదా, టమాటా పేస్ట్ వేసాను. కొద్దిగా పంచదార వేస్తున్నా, వీళ్ళకి తీయగా ఉండాలన్నమాట. ఇప్పుడు కలుపుకొని దీన్ని బాగా ఉడకనివ్వాలి. ఉడికితే అప్పుడు చిక్కగా అవుతుంది. ఇప్పుడు చూడండి పులుసుగా ఉంది, మరి చక్కగా వస్తుంది అన్నమాట. మంట పెట్టి ఉడకనివ్వాలి. ఇందాక నేను ఒక వీడియో చేశానండి. దాంట్లోని ఇదేమాకు మీరే చెప్పండి, జామాకులాగైతే ఉంది. ఇది వచ్చేసి జామాకు బాగా కనపడుతుంది. ఇది జామాకే. ఇది వచ్చేసి నిమ్మకాయ అనమాట, ఎండబెట్టిన నిమ్మకాయ. ఇది గౌరమ్మ పూలు అంటాం కదా, గౌరమ్మ పూలు, గడ్డి పూలు అంటాము అవి. ఇవి చూడండి, గుండు మల్లె పూలు ఏదో అంటాం దీన్ని. వచ్చేసి రేణిగాయ. ఇవేనండి మనం తీగల్లో ఉంటాయి చూడండి, వాటికి బులుగు పూలు అవి. ఇవన్నీ ఇలా వేడినీళ్ళలో వడగట్టుకొని తాగితే గొంతు నొప్పి, దగ్గు, మనకి గొంతులో గల్లా ఉంటుంది, అవన్నీ క్లియర్ అవుతుందంట. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ విజయ. థ్యాంక్ యూ.